నమస్కారం అండి. మనం ఇప్పుడు విహారి గారు వ్రాసిన ఆ తల్లికి ఏం కావాలి అనే కథను విందామా? దోసిట్లో ఎవరో అమృతం పోసినట్టుగా ఉంది నాగరత్నంకి. మనసు ఆనందంతో పొంగిపోతోంది. ఇవాళ మంగళవారం, శుక్రవారం నాటికి వచ్చేస్తారట. గురుస్వామి ఉత్తరం రాశాడు. వాడు, భార్య రాధమ్మ, పిల్లలు వెంకటు, వైదేహి వస్తున్నారు. మనవడు మనవరాలు తాను చూసినప్పుడు 4, 2 తరగతులు చదువుతున్నారు. ఇప్పుడు 9, 7 తరగతుల్లోకి వచ్చారట. ఏది, వాడొచ్చి వెళ్ళడమే ఏ ఏడాదికో ఒకసారి. క్రితంసారి ఏడార్థం క్రితం వచ్చాడు. తనకు చాలా జాగ్రత్తలు చెప్పాడు. పెద్ద కొడుకు కదా మరి. అమ్మా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకు. ఒక్కదాన్ని ఈ పూటకి ఏం చేసుకుంటానులే అని ఇలకర్చుకు పడుకోకు. నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. రాధ మరీ మరీ చెప్పమన్నది. రాత్రిళ్ళు ఆ తినే టిఫిను బద్దకించి చేసుకోకుండా పూటలు గడపొద్దని, ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా డాక్టర్కి చూపించుకో. ఆయన చెప్పే మందులు కొనుక్కుని వేసుకో. హాలుకి వంటింటికి మధ్య గుమ్మం మీద కూర్చుని మాట్లాడుతూనే ఉన్నాడు స్వామి. తనకెందుకో ముక్కుపుటాలు అదరసాగినాయి. ఆప్యాయతలంటే అంతేనేమో. మనసు తనకు తెలియకుండానే పులకించిపోతోంది. అద్దెల డబ్బు సరిగా రాకపోతే నీ నోరు ఎండగట్టుకో మాకు. కౌసల్య అత్త వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ చేయించు, పంపిస్తాను. అత్తకి నేను చెప్పి వెళ్తానులే. డబ్బు అవసరమైతే సర్దుతూ ఉండమని. ఇబ్బంది పడకు. ఇట్టా సాగాయి వాడి మాటలు. పిచ్చి నాగన్న, వాడికి నేనంటే ప్రాణం అనిపించింది. తన ఆలోచన పాత సంగతుల వైపు మళ్ళుతుంటే వాడే మళ్ళీ అన్నాడు. లంకంత కొంప, 4 పోర్షన్లు, అంతా తలనొప్పి వ్యవహారం. ఈ తలనొప్పి అంతా నీకు తప్పించాలని సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఇంటిని ఏదో ఒకటి చెయ్యాలి. తాను తలెత్తి ఆశ్చర్యంగా స్వామి కేసు చూసింది. ఏమిటి నీ ఉద్దేశం అన్నట్టు. అవును, తమ్ముడితో మాట్లాడి చెప్తాను అని ఆ విషయాన్ని అక్కడితో ఆపేశాడు. ఆ రెండో వాడు శేషు. వాడిది అదో తరహా. ఎదురు పడితే కుడుములు చేతిలో పెట్టే రకం. 4 ఏళ్ల క్రితం మొహం చూపించాడు. తనని ఢిల్లీ తీసుకువెళ్ళడం ఖాయం. అన్నయ్యకి చెప్పి నీకు ఈ ఇంటి జంజాటం లేకుండా చేస్తానన్నాడు. ఏది, ఇవాటి వరకు తిరిగి చూసిన పాపాన పోలేదు. వాడి భార్య రమణి సరేసరి. మాటకు ముందు మాకు 3 ఆడపిల్లలు, వీళ్ళని గడపలు దాటించేసరికి మా పని అయిపోతుంది అని ఒకటే నిర్వేదం కుమ్మరిస్తుంది. ఓళ్ళంబడి తిరగాలంటే అయ్యే పనా అత్తయ్యా? దూరాభారం. ఇల్లు కదలకుండానే దేశ రాజధానిలో బతుకు దుర్భరంగా ఉంది. ఒక్కసారి ఈ పిల్లలకి ఏమన్నా కావాలని ఏ కరోల్ బాగో పోయిచ్చేసరికి వేలకు వేలు అయిపోతాయి. మళ్ళీ కొనేవన్నీ పేవ్మెంట్ మార్కెట్ సరికే అని తన ఘోష చెప్పుకొస్తుంది. వాళ్ళని చూసి 4 ఏళ్ళయింది అనుకుంది నాగరత్నం. స్వామి ఉత్తరాన్ని మళ్ళీ చదువుకుంది. పక్కింట్లో సందడి కుదిపింది. ఆ ఇల్లే కౌసల్య వాళ్ళది. ఇవాళ ఉదయం నుంచి సందడిగానే ఉంది. కౌసల్యకి ఈ విషయం చెప్పినట్టుంటుందనుకుని వీధి తలుపు తాళం వేసి కదిలింది నాగరత్నం. కౌసల్య వాళ్ళ ఇల్లంతా కోలాహలంగా ఉంది. కౌసల్య కొడుకు కోడలు విజయ్, మహేశ్వరి, వాళ్ళిద్దరు పిల్లలు అశోకు, ఆనందు, కూతురు అల్లుడు కరుణ, సుధాకరు, వాళ్ళ పిల్లలు రాణి, వాణి తెల్లవారుతుండగా అమెరికా నుంచి దిగారు. నాగరత్నం వచ్చేసరికి వాకింగ్లు జాగింగ్లు అయిపోయినాయట. జ్యూసులు తాగుతున్నారు. పలకరింపులు పరామర్శలు అయినాయి. సుధాకర్ అన్నాడు, మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు, మీ చేతి కాఫీ అద్భుతమట కదా. నాకు కాఫీ చాలా ఇష్టం ఆంటీ, మీరు చేసివ్వకూడదు అని. అతని కలుపుగోలుతనానికి ఆనందపడింది నాగరత్నం. కౌసల్య కూడా ఇవ్వొదినా, డికాక్షన్ రెడీ అంటూ ఆమెని కిచెన్లోకి ఆహ్వానించింది. కబుర్లు సాగుతుండగానే ఒక్కొక్కరు స్నానాలు పూర్తి చేశారు. ఈలోగా కౌసల్య, నాగరత్నం ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేసే కార్యక్రమంలో పడ్డారు. ఉత్సాహంగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. విప్పారిన కళ్ళతో పిల్లల్ని, 2 జంటల్ని చూస్తూ కూర్చుంది నాగరత్నం. అందం, ఆరోగ్యం కుప్పపోసినట్టు అనిపించింది. ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఇప్పుడే ఈయన డుంబు అమ్మా, నీ పెసరట్టు ఉప్మా లాంటి వాటితో యుఎస్ తిరిగి వెళ్ళేసరికి ఓ గాడ్, మా ఇంటి దర్వాజాలు మార్చుకోవాల్సి వస్తుంది అంది కరుణ. అవునవును అన్నది రాణి. అందరూ నవ్వారు. భార్యాపిల్లల వైపు గుర్రుగా చూశాడు సుధాకర్.
అసలే పుట్టిల్లు, ఆ పైన అగ్రెసివ్. కరుణకి కరుణంటే తెలియకుండా పెంచారత్తయ్య అన్నాడు సుధాకర్. అయినా తన కూతుళ్ళని మా సిస్టర్ ఎలా పెంచుతుందో అర్థం కావడం లేదా? చూడు, నీ కూతుళ్ళు పట్టు పరికిణి జాకెట్లలో తెలుగుదనాన్ని విరబూయిస్తున్నారు. కరుణ క్రెడిటే కదా అన్నాడు విజయ్. అదంతా వాళ్ళ అమ్మమ్మ ముచ్చట్లేండి అన్నది మహేశ్వరి. టిఫిన్లు అవుతుండగా చెప్పారు, కరుణ మహేశ్వరి ఒక జంట అత్తగారింటికి కర్నూలు, ఒక జంట అమ్మమ్మగారింటికి కరీంనగరు. అప్పుడే బయలుదేరుతున్నట్టు, తిరిగి ఆ మర్నాడే వచ్చేస్తున్నట్టు. అదేంటి, అక్కడ ఇంకో 4 రోజులుండి రావచ్చు కదర్రా అన్నది పక్క గదిలోని ముసలావిడ. ఆవిడ కౌసల్య తల్లి, 80 ఏళ్ల ఆవిడ, పైగా పక్షవాతం. ఆమెకి కౌసల్య ఒక్కతే కూతురు, కొడుకులు లేరు. ఆమె సంరక్షణ బాధ్యత అంతా కౌసల్యదే. ఆమె ఇంట్లో చిన్న పెద్ద అందరికీ అమ్మమ్మే. అది కాదులే అమ్మమ్మ, పిల్లలు మేము కూడా అత్తయ్య దగ్గరే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నాం అన్నది మహేశ్వరి. బాగుంది, సంతోషం, మీ వీలును బట్టి చూసుకోండి అన్నదావిడ. ఎంత ముచ్చటగా ఉంది వాతావరణం అనుకుంది నాగరత్నం. వాళ్ళందరినీ అలా చూస్తూ ఆ కేరింతల్ని చల్లని మాటల్ని వింటుంటే ఆమెకు కడుపు నిండినట్టయిపోయింది. అవ్యక్త మధుర భావాలు మనసుని ముప్పిరిగొన్నాయి. కార్లు బయలుదేరి వెళ్ళినాయి. 10 గంటలు కొట్టింది. క్షణం ఆగి చెప్పింది, అన్నట్టు మా స్వామి పిల్లలు శుక్రవారం వస్తున్నారు, అది చెబుదామనే వచ్చింది అసలు. అట్టాగా, బాగుంది అన్నది ముసలావిడ. కౌసల్య అదే మాట అన్నది. హాల్లో ఫోన్ మోగింది. లేచి వెళ్ళి చూసింది కౌసల్య. నీకే రత్నం, అబ్బాయి స్వామి అని పిలిచింది. నాగరత్నం రిసీవర్ అందుకుంది. త్వరగా మారసాగాయి ఆమె ముఖ కవళికలు. కౌసల్య పరీక్షగా చూస్తూ నిలబడింది. మాటలు అయిపోయినాయి. ఫోన్ పెట్టేసి దీర్ఘంగా నిట్టూర్చింది నాగరత్నం. ఆమె కళ్ళల్లో నిరాశ. నేనేమో పిల్లలో అనుకుంటూ వాళ్ళ కోసం మొహం వాచి కూర్చుంటాను, వాళ్ళేమో ఇది వరుస అని ఆగి తల వంచుకుని, ఈసారి తప్పకుండా వస్తారని ఆశపడ్డానా, రాధమ్మని పిల్లల్ని తీసుకురావడం లేదుట, అది వార్త అన్నది. కౌసల్య ముసలావిడ కూడా నిట్టూర్చారు. వాతావరణం గంభీరంగా మారింది. ఎవరి ఆలోచనలో వాళ్ళు పడ్డారు. కాఫీలు తాగారు. లోకాభిరామాయణం సాగింది. ఆ తర్వాత కౌసల్య పిల్లలు తెచ్చిన అమెరికా వస్తువులు చూపింది నాగరత్నంకి. కౌసల్య మోకాళ్ళ నొప్పులని స్పాండివైటిస్ అనే కుర్చీలో వేసి కూర్చునే సీటు లాంటి జాకెట్ ఏదో తెచ్చింది కోడలు. ముసలావిడికి రజాయి లాంటిది తెచ్చారు. కిచెన్లోకి ఒక మైక్రోవేవు, DVD ప్లేయర్ కూడా తీసుకొచ్చారు. నాగరత్నం ఆలోచనల్లో కౌసల్య సంతానం, సంసారం, ఆమె పొందుతున్న ఆనందం, ఇవే వలయాలు సృష్టిస్తున్నాయి. వారికి ఈమె పట్ల ఉన్న ప్రేమానురాగాలు, గౌరవం, ఈమెకి వారి పట్ల గల వాత్సల్యం అన్నీ వారి మాటల్లో చేతల్లో ప్రతిఫలించిన తీరుకి నాగరత్నం చాలా చలించింది. పిల్లలంతా రత్నమాణిక్యాలు, అదృష్టం అనుకుంది ఆ వెంటనే. ఎన్ని పనులున్నా సరే డిసెంబర్ వచ్చిందంటే ప్రతి ఏడు ఇండియా వచ్చేస్తారు వీళ్ళ కోసం. అభిమానం, ప్రేమ అంటే అలా ఉండాలి అనుకుంది. ఆ రాత్రి నాగరత్నంకి కలత నిద్రతోనే గడిచింది. కొడుకులు, కోడళ్ళు, పిల్లల గురించిన ఆలోచనలే సాగుతున్నాయి నాగరత్నంకి. బతికినంతకాలం ఈ ఇంటి కాపలా తప్పదా అనే దిగులు ఎక్కువ అవుతోంది. స్వామి అన్నట్టు ఇంటిని ఏదో ఒకటి చేసేస్తే, ఈ ఊహ కూడా ఆమెను చలింపజేస్తోంది. ఇది తమ కష్టార్జితం. పిల్లల్ని పెంచినట్టే అంచెలంచెలుగా తాను భర్త కష్టపడి వృద్ధి చేశారు దీన్ని. ముందు స్థలం, ఆ తర్వాత 4 గదులు ఇల్లు, ఆ తర్వాత ముందు వెనక 2 గదులు, ఆ తర్వాత మరో వరుసగా 4 గదులు. ఇలా పెంచిన తమ శ్రమ ఫలితం ఇది అనిపించింది. నాగరత్నం తలపుల్ని భంగపరుస్తూ వచ్చాడు లాయర్. బోర్లో అసలు నీళ్లు రావడం లేదు మేడం, దాన్ని అర్జెంటుగా బాగు చేయించాలి, ఈలోగా ట్యాంకర్ తెప్పించాలి. ఆయన పక్కగా ఇతర వాటాల వాళ్ళు ఉన్నారు. బోరు పని అనేసరికి గుండెల్లో గాలం పడింది. గతంలోని అనుభవాలు, కష్టాలు గుర్తుకొచ్చాయి. క్షణాల్లోనే తెప్పరిల్లి, సరే ఏం చేస్తాం, ట్యాంకర్ చెప్పండి, కొంచెం మీరే ఆ మెకానిక్ని పిలిపించండి, చూపిద్దాం అన్నది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ఈలోగా కూర్చుండిపోయింది. ఈ ఇంటికి ఏదన్నా రిపేర్ వచ్చిందంటే చాలు తనకు టెన్షన్. ఈ సమస్యలన్నీ తననెత్తి కట్టి కొడుకులిద్దరూ చేరో నగరం పోయి కూర్చున్నారు. విసుగొచ్చింది నాగరత్నంకి. తల తిరుగుతున్నట్టు అనిపించింది. కళ్ళు మూసుకుని పడుకుంది.
సాయంత్రం వరకు తగ్గలేదు. వీధి చివరే డాక్టరు. వెళ్ళి చూపించుకుంది. బీపీ అన్నాడు. టాబ్లెట్స్ రాసిస్తే కొని వేసుకుంది. తలుపు దగ్గరకేసి పడుకుంది. కౌసల్య వచ్చి లేపితే లేచింది. జరిగిందంతా చెప్పింది నాగరత్నం. తిండి తిప్పలు లేకుండా పడుకుంటే ఎట్టా, నీరసం రాదు అని మందలించి తనతో తీసుకువెళ్ళింది కౌసల్య. తమ పిల్లలు ఉన్నన్నాళ్ళు తన ఇంట్లోనే ఉందుగానని బట్టల బ్యాగు తీసుకుని కదిలింది. నాగరత్నంకి ఆ ఆదరణకి కళ్ళు చెమ్మగిలినాయి. ఇంటికి రాగానే ఇంత మజ్జిగన్నం రసం దాగించింది. ప్రాణం లేచి వచ్చినట్టయింది నాగరత్నంకి. హాల్లో పెద్దవాళ్ళు పిల్లలు కలిసి క్యారమ్స్లో మునిగి తేలుతున్నారు. కౌసల్యతో కిచెన్లోకి కదిలింది నాగరత్నం. అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి హాలు కిచెను రెండూ సమయస్ఫురణ లేకుండా చేసినాయి. ఆ వాతావరణం ఇంటికే శోభని కూర్చుతుంటే ఆ శోభ నాగరత్నం కళ్ళల్లో మెరుస్తోంది. శుక్రవారం వచ్చింది. ఉదయం నుంచే నాగరత్నం ఎదురుచూపులు మొదలు. 7 గంటలకల్లా రావాల్సిన స్వామి 10 అయినా రాలేదు. ట్రైన్ లేట్ అయి ఉంటుందనుకుంటూ వంట మొదలెట్టింది. అన్నం వండి స్వామికి ఇష్టమైన దొండకాయ వేపుడు, వంకాయ కొత్తిమీర కలిపి పచ్చడి చేసి సాంబార్ పెట్టింది. వేడివేడిగా అప్పుడే వేసివ్వచ్చని అప్పడాలు తీసి పక్కన పెట్టుకుంది. పెరుగు తోడుకుందో లేదో చూసింది. అమ్మ మనసులా వెన్నతో కలగలిసి మేగడగట్టి గడ్డగా తోడుకునుంది పెరుగు. తృప్తిగా ఊపిరి పీల్చుకుని కూర్చుంది. ఆమె మనసంతా ఉద్విగ్నంగా ఉంది, సంబరంగా ఉంది. 12, 1 గంట, 2 సమయం గడుస్తోంది. స్వామి రాలేదు. కౌసల్య వచ్చింది. స్వామి ఫోన్ చేశాడు అంటూ. అతను అసలు ముంబై నుంచి బయలుదేరలేదుట. ఏదో అత్యవసరమైన పని వచ్చిందిట. రాలేకపోతున్నానని నీకు చెప్పమన్నాడని కబురు. నాగరత్నంకి నోట మాట రాలేదు. కళ్ళల్లో నీరుబికింది. కౌసల్య వంటి ఆత్మీయురాలికి కూడా తన నిరాశని చెప్పుకోలేకపోయింది. వేదాంతిలా పెదవుల మీద పేలవమైన చిరునవ్వు. నాగరత్నం పరిస్థితిని కౌసల్య అర్థం చేసుకోగలదు. అందుకే ఆమెని తన ఇంటికే తీసుకువెళ్ళింది. పిల్లల్లో పిల్లలాగా కలిసిపోయి ఆనందంగా ఉంది నాగరత్నం. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. కౌసల్య సంతానం అమెరికా తిరిగి వెళ్ళిన మర్నాడు తన ఇంటికి వచ్చింది నాగరత్నం. ఇంట్లోనూ ఆమె మనసులోనూ మామూలు వెలితి. ఆ నెలాఖరుకు ముంబై నుంచి స్వామి, ఢిల్లీ నుంచి శేషు ఒకేసారి ఊడిపడ్డారు. చాలా పరిణామాలు వెంటనే సంభవించాయి. ఇల్లు బిల్డర్కి ఇచ్చేశారు డెవలప్మెంట్ కోసం. ఒప్పందం కాగితాల మీద సంతకాలు పెట్టమన్న చోటల్లా పెట్టేసింది నాగరత్నం. చూపుల్ని అడ్డుకున్న కన్నీటి తెరని తానే కష్టం మీద చెరుపుకుంది. అద్దెల వాళ్ళని ఖాళీ చేయించే బాధ్యత కూడా బిల్డరే తీసుకున్నాడు. ఆయనకి అంగబలము అర్ధబలము రెండూ ఎక్కువే మరి. మొత్తం 24 అపార్ట్మెంట్లు వస్తాయి. తమకు 3 తీసుకున్నారు. స్వామి, శేషు, తాను ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నాగరత్నంకి తాత్కాలికంగా దగ్గరలోని మరో ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ని ఇచ్చాడు బిల్డర్. ఆమె నివాసాన్ని అక్కడికి మార్చారు. కొడుకులే కావలసిన ఏర్పాట్లు చేశారు. ఆమె అకౌంట్లో 1,00,000 రూపాయలు వేసి చేతికి ఒక 10,000 ఇచ్చారు. జాగ్రత్తలు చెప్పి ప్రాజెక్ట్ అయ్యే వరకు పర్యవేక్షణ చేసి చక్కగా తయారు చేయించే పూచి ఆమెది. స్వామి, శేషు వెళ్ళిపోయారు. ఈ మార్పు వలన ఇప్పుడు కౌసల్యకు కూడా కొంచెం దూరమైంది నాగరత్నం. ఇదివరకట్లా రోజు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ బాధ్యతల నుంచి, బంధాల నుంచి బయటపడాలని వాంఛిస్తున్న కొద్దీ అవి తనని ఇంకా ఎక్కువగా చుట్టుకుపోవటం ఎంత చిత్రంగా జరుగుతుందో అర్థమైంది నాగరత్నంకి. ఈ బాధే ఆమెను కుంగదీయసాగింది. ఆమె మనసు పిల్లల సాన్నిహిత్యానికి తప్పించసాగింది. నెలలు గడుస్తున్నాయి. స్వామి అడపాదడపా వచ్చి బిల్డర్తో మాట్లాడుకుని వెళ్తున్నాడు. డబ్బుల లావాదేవీల గురించి అతను చెప్పినా విని ఊరుకుంటుంది నాగరత్నం. తల్లికి సలహాలిచ్చి వెళుతున్నాడు స్వామి. నాగరత్నంకి పగలు బిల్డింగ్ పనులతోనూ, నిద్రలేని రాత్రుళ్ళు ఆలోచనలతోనూ గడుస్తున్నాయి. అపార్ట్మెంట్లు తయారైనాయి. దంపతులిద్దరూ వచ్చి హడావిడిగా గృహప్రవేశం అయిపోయిందనిపించి ఆ మర్నాడే తిరిగి వెళ్ళిపోయారు. ఆ 2 ఫ్లాట్స్ని అద్దెకిచ్చుకున్నారు. రమణి, ఇంక మీ సొంత ఫ్లాట్లో మీరు ఏ చింత లేకుండా హాయిగా ఉండండి అత్తయ్యా అంటే, రాధమ్మేమో ఫ్లాట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఫోను వచ్చింది,
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అత్తయ్య అంది. మాట వరుసకు కూడా తనని తమతో రమ్మనలేదు ఏ కోడలు కూడా. కొడుకులు ఆ ప్రస్తావన తేలేదు. ఈ వ్యధే నాగరత్నంని కుంగదీయసాగాయి ఆ రోజు. పగలల్లా చివరలందరి తలపుల్లోనే గడిపింది నాగరత్నం. పిల్లల మధ్య బతకాలనే కోరిక తీరే దారి కనపడకపోవడంతో ఒంటరితనం ఆమెను వేధిస్తోంది. రాత్రి 8 దాటింది. ఢిల్లీకి ఫోన్ చేసింది. శేషే తీశాడు. కుశల ప్రశ్నల తర్వాత పిల్లల్ని చూడాలనుందిరా అని మొదలెట్టి నన్ను కొన్నాళ్ళు ఢిల్లీ తీసుకువెళ్ళరా శేషు అని నోరు తెరిచి అడిగేసింది. తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్న వైనం శేషుకు తెలుస్తూనే ఉంది. ఫోన్ని రమణికిచ్చాడు. ఆమె లైన్లోకి వచ్చింది. పసిపిల్లలా ఇదేంటత్తయ్యా మీరు? మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుకోవడం కష్టం. మేమా రాలేము. ఆ విషయం వదిలేసి హాయిగా ఉండండి అని ఫోన్ పెట్టేసింది. కలత చెందిన గుండె చాలాసేపు కన్నీరు వర్షించింది. 10 గంటలైంది. స్వామికి ఫోన్ చేసింది నాగరత్నం. తల్లి మాటలు అవే. ఆ మాటలకు అతనికి కోపం వచ్చింది. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలా పీడిస్తావు? ఇక్కడికి వచ్చి ఏం చేయాలి నువ్వు? మేమే చస్తున్నాం. అక్కడ నీకు కావలసిన సమస్త సౌకర్యాలు ఏర్పాట్లు చేసే వచ్చాం కదా. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు. ఇలా సాగింది అతని విసుగు. చివరికి ఏవేవో అని తనని తాను తిట్టుకుని ఫోన్ పెట్టేశాడు. నాగరత్నంకి తన పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. కడుపు రగిలిపోయింది. గుండె మండుతోంది. చీకటి మధ్యన నిలబడిపోయింది. విషాదం ప్రవహిస్తూనే ఉంది. మర్నాడు ఉదయం 10 గంటల వేళ నాగరత్నం ఇంటికి వచ్చిన కౌసల్య తనకి కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రమ చెందింది. తల దిమ్మెక్కిపోయింది. ఎన్నో రోజులేమీ గడవలేదు కానీ ఇప్పుడు మానసిక రోగుల ఆశ్రమంలో తురాయి చెట్టు క్రింద నాగరత్నం రాళ్ళు రప్పలు, పిల్లలు పెద్దలు, దేవుడు దెయ్యము అందరూ ఒకటే అని పారిపోవటం కన్నా చచ్చిపోవటం మిన్నా ఇటువంటి తత్వాలు పాడుకుంటూ పిచ్చిగా నవ్వుకుంటోంది. అక్కడ ముసలావిడ కౌశల్యతో అంటోంది, కొడుకులిద్దరూ వాళ్ళేమనుకున్నారో అది ఇచ్చారు రత్నంకి. పాపం ఆమెకేం కావాలో అది ఇవ్వలేకపోయారు. రవ్వంత అనురాగం, గోరంత సాన్నిహిత్యం దక్కలేదు. ఏమైనా వాళ్ళు చేసింది చాలా తప్పు. బతుకే పెద్ద తప్పొప్పుల పట్టిక కాదు అనుకుంది కౌసల్య. పైకి మాత్రం ఏమీ అనలేదు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.